మేడం చాలా సమస్యలు వింటా ఉంటాము. అందులో భాగంగానే ఒకాయన మీతో మాట్లాడడానికి ఫోన్‌లో ఉన్నారు. వారితో మాట్లాడతాను. షూర్ అండి. హలో! హలో. గుడ్ స ఆఫ్టర్‌నూన్. సార్ నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్‌నూన్. మీ పేరండి? నా పేరు హనుమంతు మేడం. హనుమ సదాశివపేటలో ఉంటాము. ఓకేనండి. రమ్య గారున్నారు మాట్లాడండి. ఓకే. హనుమంత్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. సార్ చెప్పండి సార్ ఏంటి మీ ప్రాబ్లమ్? నా ప్రాబ్లమ్ వచ్చేసి మా భార్య వాళ్ళ మేనత్త కొడుకుతో తిరుగుతుంది మేడం. మ్యారేజ్ అయ్యి 3 ఎంతకాలం అయింది సంవత్సరాల సార్? నుంచి. మాకు 14 సంవత్సరాలు కంప్లీట్ మేడం. ఇప్పుడు ఏప్రిల్ వస్తే 15 సంవత్సరాలు పూర్తవుతది. ఓహ్! పిల్లలున్నారా? ముగ్గురు పిల్లలు మేడం. మీరేం చేస్తారు? మీ వైఫ్ ఏం చేస్తది? నేను సదాశివపేట ఎంఆర్ఎఫ్‌లో జాబ్ చేసేవాడిని. సార్ ఈమె తిరగడము నాకు ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసి నన్ను కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. కూర్చోబెట్టి వెళ్ళిపోయిందా? అక్కడ కంప్లైంట్ చేశారు. సార్ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టుకున్నారు నన్ను మొత్తం ఓ రోజు. వాళ్ళే అయితే కంప్లెయింట్ నేను ఇచ్చారు మీ మీద. కొట్టానని కంప్లైంట్ ఇచ్చారు. 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది మేడం ఇది. ఆహా! ఓకే. ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఉన్నారా? విడిపోయి ఉన్నారా సార్? విడివిడిగానే ఉన్నాం మేడం. విడిగా ఉండి ఎంత కాలం అవుతుంది? 5 నెలలు అవుతుంది మేడం. అయితే 3 సంవత్సరాల నుంచి ఆమె 3 నెలలు అమ్మగారి ఇంట్లో ఉండాలి. ఓ నెల నా దగ్గర ఉండాలి. మళ్ళీ గొడవ పెట్టుకొని వెళ్ళిపోవాలి. 3 3 ఇయర్స్ బ్యాక్ సంవత్సరాల వరకు నుంచి ఇదే జరుగుతుంది. 3 ఇయర్స్ బ్యాక్ వరకు మీరిద్దరు బానే ఉన్నారా? అంత బాగానే ఉన్నాం మేడం. ఎవరెవరు ఉంటారు సార్ ఇంట్లో? నేను, మా భార్య, ముగ్గురు పిల్లలు మేడం. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తదా? వదిలేసి వెళ్తదా? తీసుకొని వెళ్తుంది మేడం. ఓకే. మరి వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా స్పాయిల్ అవుతున్నట్టేగా ప్రతిసారి. అవును మేడం. ఎందుకు వెళ్ళిపోద్ది వచ్చిన దగ్గర నుంచి? అయ్యో! ఒక నెల మంచిగానే ఉంటది మేడం. మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చి గొడవ పెడుతుంది. వాళ్ళ మేనత్త కొడుకుతోనే నేను వాళ్ళని మొదటిసారి పట్టుకున్నప్పుడే నిలదీసిన. వాళ్ళ అమ్మ వాళ్ళని ముంగల్నే నిలదీసిన. అప్పటి నుంచి కాపురం చేయను, విడాకులు కావాలి. అదొక్కటే. ఆమె అదే అంటే ఒక్కటే పట్టుకోవడం చెప్తుంది. అంటే కాదు సార్ ఇప్పుడు మీ వాళ్ళ మేనత్త కొడుకుతోటి అక్రమ సంబంధం ఇన్ని సంవత్సరాల తర్వాత ముగ్గురు పిల్లలు ఉండి కూడా పెట్టుకుంది అని మీ డౌటా? కనిపెట్టారా లేకపోతే లేదు రెడ్ మేడం. హ్యాండెడ్ గా కనిపెట్టాను దొరికింది? మేడం. కనిపెట్టాను. వాళ్ళ రికార్డు కూడా నా దగ్గర ఉంది. ఫోన్ వాళ్ళని రికార్డ్స్ కనిపెట్టాను. ఫోన్ లో మాట్లాడుకుంటే చూసారా లేకపోతే డైరెక్ట్ గా చూసారా? ఫోన్ లో మాట్లాడుకున్నది నేను రికార్డు పెట్టిపోయింది అనుమానం వచ్చి. అదే రికార్డ్ అయ్యి ఉంది. తర్వాత నేను 2 రోజుల తర్వాత విన్నాను. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని చెప్పి వేరే ప్లాన్ చేసి ఇట్లా ఊరెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాను. ఆ రోజు నైట్ తిరిగి వచ్చి వాళ్ళని పట్టుకున్నాను మేడం రెడ్ హ్యాండెడ్ గా. ఎక్కడ అతను మీ ఇంటికి వచ్చాడా లేకపోతే ఈవిడ వాళ్ళ ఇంటికి మా వెళ్ళి- మా ఇంటి మా ఇంటికి వచ్చి అతనేం చేస్తాడండి? కార్ డ్రైవింగ్ చేస్తాను మేడం. అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు కూడా ఉండుంటారు కదా అమ్మాయి ఇంట్లో ఉంటే. అవును, ఉంటారు మేడం. పిల్లలు ఆల్రెడీ 15 ఏళ్ళు అంటే 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్న పిల్లలు ఉన్నారు. అతను అవునవును. పిల్లలు ఉండగా కూడా వచ్చాడని మీరు అనుకుంటున్నారా లేకపోతే చూసినప్పుడు ఏం చేశారు? చూసినప్పుడు నేనా మేడం? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అన్నారు కదా. అవునవును. ఎందుకు రాత్రి 10 వచ్చాడండి? గంటలకు వచ్చాను మేడం. ఆ, ఎందుకు వచ్చావు అని అంటే పిల్లలు చూస్తాను రండి బాబాయ్ అని అంటే వచ్చాను నేను అని వాడు చెప్పాడు. మా భార్య కూడా అదే మాట చెప్పింది. పిల్లలు చూస్తామని ఆయనకి ఫోన్ చేసి పిలిపించుకున్నారా మీరు లేని టైంలో? ఆ, నేను వాడికి అడిగితే నీకు అంతా రావాలని అనిపిస్తే నేను ఉన్నానా లేదా? కనుక్కొని నా రావాలి. గురించి రావాలి, నాకు కనుక్కొని రావాలి. కానీ నువ్వు ఇలా రావడం ఏంటి? ఇప్పటికీ చాలా సార్లు వచ్చిపోయినావు నేను లేని టైంలోనే అంటే అది కాదు, ఇట్లా రమ్మన్నందుకు వచ్చిన పిల్లల గురించి వచ్చిన అది ఇది అని అన్నాడు. ఆ తర్వాత మరి ఇదేమింది అని వెళ్ళిపోయిన తర్వాత నా భార్యకు అడిగిన రికార్డ్ ఏమింది అని అడిగితే అది కాదు ఏదో జరిగిపోయింది అని. అప్పటి నుంచి ఇక నాకు అవసరం లేదు, నువ్వు నాకు విడాకులు కావాలి, కాదు సార్ వాటితోనే బతుకుతా మీరు ఇప్పుడు రికార్డ్ పెట్టింది ఏమి ఏం కనిపించింది? రికార్డ్ లో ఏమి ఉంది ఎవిడెన్స్? అని మేము మాట్లాడడం వినిపించింది మేడం. ఏం మాట్లాడుకున్నారు అంటే మీకు అంత డౌట్ వచ్చే అంత మాటలు ఏమున్నాయి అందులో? అందులో అంటే ఆమె నువ్వు రా ఇంటికి రా, నాకు తప్పు చేసినట్టు అనిపిస్తుంది కానీ భయం అవుతుంది, ఆయనకు దొరికితే ఏమవుతుందో ఏమో, ఇలాంటివి అనమాట. మరి అప్పుడు మీరు అడుగుంటారుగా ఏంటి మరి తప్పు చేయడం అంటే ఏంటి నీ దృష్టిలో? తప్పు చేసావా చేయలేదా అంటే ఏమంటది? అంటే నేను తప్పు చేసిన అవసరం లేదు, ఇక నువ్వు అవసరం లేదు, నేను తప్పు చేసినట్టే బతుకుతా. వారిని ఆవిడే తప్పు చేసి ఆవిడే వద్దంటుందా? ఆవిడ వద్దంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అంటారు అది 10 మంది దగ్గర పడుకుంటుందిరా, దాంతో నీకేం అవసరము, వదిలేయి, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కదా.
కేసులు వేసుకో. కేసు వేసుకో, విడాకులు తీసుకో, అది కాపురం చేస్తానన్నా నేను కాపురం చేయనియను అని వాళ్ళ అమ్మనే ఎందుకని ఇప్పుడు వాటి ముందు తీసుకెళ్తుంది. అసలు ఇప్పుడు మీది వాళ్ళది క్లాష్ అవుతుందండి. మీకు ఇప్పుడు ఒక అనుమానం వచ్చింది. అనుమానం వచ్చింది ఎందుకు? అవును. వాళ్ళ మేనత్త కొడుకుతోటి అక్రమ సంబంధం ఉందని. దాన్ని కనిపెట్టాలని మీరు అనుకున్నారు. కనిపెట్టి ఏం చేద్దాం అనుకున్నారు? ఒకవేళ దొరికితే ఏంటి మీ ఉద్దేశం? దొరికితే అయినా నేను తప్పు ఆమె చేసింది, అయినా నేను నా కాపురం నా పిల్లల గురించనే నేను ఆలోచిస్తున్నాను మేడం. అప్పుడు మీరు నాకు కనిపెట్టకుండా ఉంటే సరిపోయేది కదా. సరిపోయేదే, కానీ ఇప్పుడు కనిపెట్టినాక ఇప్పుడు ఆమె కాపురం పోయిందిగా. పిల్లల కోసం మీరు ఏదైతే తాపత్రయపడుతున్నారో అది పోయిందిగా. ఇప్పుడు ఆవిడ ఎట్లాగో చెడిపోయింది. ఎదురు వాళ్ళ అమ్మ కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తుంది. అవును మా అమ్మాయి తిరిగిద్ది, ఏం చేసుకుంటారో చేసుకోండి అని. అవును, కనిపెట్టడమే తప్పు అయింది. కానీ నేను మనశ్శాంతిగా, ఆమె నాతో మనశ్శాంతికి అప్పటికి కూడా ఉండట్లేదు. అది ఏదో తేడా కొడుతుంది అన్నట్టే కనిపెడదామని చేశాను. అది రుజువు అయింది. అప్పటి నుంచి ఆమె తెగించేసింది, నువ్వు ఏమైనా చేసుకో. మీరు కనిపెట్టిన దగ్గర నుంచి ఇంకా తెగించింది. ఏం చేసుకుంటావో చేసుకో. తెగించేసింది. అసలు ఏం చేసుకుంటావో ఇప్పుడు ఆవిడ చేసుకో. డైవర్స్ ఇవ్వను అంటే మనం ఇవి పెట్టుకొని ఏమన్నా ఫైట్ చేయొచ్చు కానీ ఆవిడే డైవర్స్ ఇచ్చేస్తానంటుంది. మనం ఎదురు బతులు ఆడుతున్నాం. ఆమె ఇవ్వనంటుంది. డైవర్స్ ఇవ్వనంటుందా? డైవర్స్ ఇవ్వను, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, పోయి చేసుకో. మరి ఇందాక డైవర్స్ ఇవ్వను, డైవర్స్ ఇచ్చేస్తానంటుందండి అన్నారు మీరు. డైవర్స్ ఇస్తే తీసేసుకోవడం బెటర్ కదా. డైవర్స్ నువ్వే చేసుకో, నాకు సంబంధం లేదు. డైవర్స్ నేనైతే కాపురం చేయను, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నువ్వేం చేసుకుంటావు చేసుకో. విడాకులు ఇస్తావా ఇచ్చేయి, నేను తీసుకుంటా, నీతో మాత్రం కాపురం చేయ.